కానించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి కూడా మాట్లాడటానికి ఎవరికి కూడా అధికారం అర్హత లేదు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలియట్లేదు. వాళ్ళ కొట్టుడు అంటాడు, చంపుతానంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఏం చేయగలడు ఆయన? ఏం పీకగలడు? ఏం చెందగలడు? చెప్పండి ఒకసారి. మీడియాకి నేను చెబుతున్నాను. ఎందుకు అలా పోతాడు? ఎందుకు 85 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా ఆయనకి రాజకీయ అవసరం అంటావా? సీఎం కావాలని కోరిక అంటావా? ఇవన్నీ కావాలంటావా ఆయనకి? ఏందే 15 సంవత్సరాలు వేయాడు. రోడ్డు చూడుకో, కోసూరు రోడ్డు ఎలా ఉందో. పల్లెల్లోకి రండి, ఊరు రండి, బ్రహ్మరథం పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. మామూలుగా ఉంది. రోజు ఎండ ఎలా వేస్తుంది, ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని చెబుతున్నాను నేను, చంద్రబాబు నాయుడు గారిని చెబుతున్నాను నేను. అదే విషయంగా ఎవరు ఎండేంది, వానేంది, మంటల్లో బండి రాశారు. మేము వస్తాము, నిలబడతాము కూడా జగన్ అన్న దగ్గర. అది అనమాట మా దమ్ము. వాళ్ళు ఎవరైనా నమ్మను. ఒక్కరే సాధిస్తున్నాం, ఒక్కరే చేస్తున్నాము. 100 మంది రమ్మను, 100 మంది రమ్మను. ఎవరెవాడు చంపడానికి ముక్కలు చేసేస్తాం ఆడవాళ్ళమే అనుకుంటున్నాడు. ఒకవేళ ముక్కలు చేస్తే ఆడవాళ్ళమే చేస్తాం. ఎవరైనా చేసేది దమ్ము ధైర్యం ఉండాలి. 10 మందిని ఎంతేసుకొని కాదు వచ్చి మాట్లాడేది. గెలవలేక ఏడవలేక ఓరిగద ప్రకటనలు, ఊరూరు సంఘటనలు ఇవన్నీ వేస్తూ అనవసరము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పార్టీ కలిసిన నా కొడుకు వాడి గురించి అసలు చెప్పకు. అసలు ఆ పేరెత్త మాకు సినిమాలు వేసుకునే వాడికి అది చేసుకుని బ్రతకమను. ఇది ఏం చేయను. రాజకీయం అంటే ఏంది, పాలన అంటే ఏంది, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఏంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏంది, అసలు ఏం మాట్లాడగలరు, ఏం చేయగలరు? ఒరే జగన్ అన్నాడు పవన్ కళ్యాణ్. ఒరే జగన్ అన్నాడు పవన్ కళ్యాణ్. అరే వాడమ్మ ఇక అనకూడదు. ఇవన్నీ బూతులు వచ్చేస్తాయి, లక్ష వస్తాయి. నాశనం అయిపోతారు, అయిపోతారు అనమాట. 10 మందిని పందుల్లో కుప్పేసుకొని రమ్మను. నువ్వు ఛాలెంజ్ చేస్తానన్నావు. వాళ్ళ చెల్లెలో ఓట్లు అవుతాడు నువ్వు షాడీలో జగన్ కి. ఏదో నాటకాలు వచ్చి చస్తుంది చూడు. కాకపోతే మేమందరం అనుకున్నాం అదేంది చెల్లెలు మాట్లాడే మాట అనేది. పదా నేను దగ్గరకు వచ్చి మాట్లాడతాం దాంతో.